ఇలా రాణి శంకరమ్మ తన భర్త నారసింహారెడ్డికి రాజ్యపాలన, రాజ్యధర్మాన్ని వివరించింది. అంతటితో ఆయన చక్కగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అలా రాజ్యపాలన చక్కగా పరిపాలిస్తున్న నారసింహారెడ్డిని చూసి సహించలేని సిద్దికీ సోదరులు విషప్రయోగం చేసి ఆయనను చంపేశారు. శంకరమ్మ తన భర్తను గురించి ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో సముద్రం నింపుకున్నది. ఆమె బాధ అట్లా ఉండగానే నైజాం రాజు మరాఠీల మీదికి యుద్ధానికి పంపాడు. అంతలో ఆ మరాఠీల మీద యుద్ధం చేసి రాణి శంకరమ్మ వాళ్ళ యొక్క కుత్తుకలను తెగ నరికింది. ఎత్తుకు పై ఎత్తుకలతో ఉయ్యాలలో ఎత్తుకు పై ఎత్తు వేసి రక్తము పారించింది. విశ్వాలకులకు ఆమె తోకలను కత్తిరించింది. విజయ గర్వంతో ఆమె ముందుకు వచ్చింది. అలా విజయ గర్వంతో వచ్చిన రాణి శంకరమ్మకు నైజాం రాజు రాయబాగిన్ అనే బిరుదుని ఇచ్చాడు. అలా ఆందోళు రాజ్యాన్ని శంకరమ్మకు అప్పగించాడు. ఆమెను రాణిగా ప్రకటించాడు. 1764లో ఆందోళు రాజ్యానికి శంకరమ్మ రాణి అయింది. రాజ్యపాలన చక్కగా చేస్తుంది. అలా శూరత్వంతో ఎన్నో విజయాలు సాధించిన ఆ రాణి శంకరమ్మ ఆమె తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ నడితోవలో శత్రువులు ఆమెపై మత్తుమందు జల్లారు. అలా ఆ విషయాన్ని నిజాం వద్దకు వచ్చి శంకరమ్మ చలిజ్వరంతో చనిపోయిందని చెప్పారు. కానీ రాణి శంకరమ్మ అడవిలో అటు ఇటు తిరుగుచూ ఇక ఆమె ఒక కోయరాజు సహాయంతో ఆమె హైదరాబాదుకు చేరింది. అలా రాణి శంకరమ్మ ధైర్యవంతురాలు గనుకనే అడవిని దాటగలిగింది. నైజాం రాజుకు జరిగిన విషయాన్నంతా కూడా చెప్పింది. ఆ శత్రువుల కుట్రను ఆమె ఛేదించింది. ఆందోళు రాజ్యానికి రాణి అయ్యి ప్రజలను చక్కగా పాలించింది. కన్న బిడ్డల వలె పాలించింది. ఆమె పాలనను అందరూ రామరాజ్యం అనేవారు. ఆమె తన తండ్రి పేరిట సంగారెడ్డిని, తల్లి పేరిట రాజంపేట పట్టణాన్ని నిర్మించింది. గరుడాద్రి గుట్టపై రంగనాథాలయాన్ని కట్టించింది. ఇట్లా ఉండగా శంకరమ్మకు రాచపుండు బుట్టిందుయ్యాలో, రంపన పెట్టింది ఉయ్యాలో, ఎన్ని మందులు పెట్టు ఉయ్యాలో, ఇంతైనా తగ్గదు ఉయ్యాలో, పెయ్యంతా పాకింది ఉయ్యాలో, పానాలు తీసింది ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో, దేవుణ్ణి చేరింది ఉయ్యాలో. అలా రాణి శంకరమ్మ రాచపుండు పుట్టడం వల్ల ఆమె దేవుణ్ణి చేరుకుంది. 1774 సంవత్సరంలో శంకరమ్మ తుదిశ్వాస విడిచింది. ఆందోళు చరిత్రలో ఆమె కీర్తి సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అందుకే ఆందోళు ప్రజలు శంకరమ్మను ఈ విధంగా కీర్తించారు. వీరశంకరమ్మ ఉయ్యాలో, శూరశంకరమ్మ ఉయ్యాలో, ఆందోళు కీర్తిని ఉయ్యాలో, అజరామరం చేసే ఉయ్యాలో, సూర్యచందులోనే ఉయ్యాలో, సుక్కై నిలిచింది ఉయ్యాలో, ఆదర్శరాణి అయి ఉయ్యాలో, నిలిచిపోయినది ఉయ్యాలో, మారాణి శంకరమ్మ ఉయ్యాలో, మారాణి మా తల్లి ఉయ్యాలో, విన్నవారికి ఉయ్యాలో, విష్ణులోకాలు ఉయ్యాలో, చెప్పిన వారికి ఉయ్యాలో, కలుగుగో సంపదలు ఉయ్యాలో, మంగళం మంగళం ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో.